ఊరికి వదిలిపెట్టను. ఒరే అమర్, నీకు అసలు అమూల్య కనిపిస్తుందా? జోక్ చీకి పిన్ని, చూడు తను ఎలా ఎగ్జామ్ రాస్తుందో. కనిపించకపోవడం ఏంటి? వచ్చిన దగ్గర నుంచి మీరిద్దరు నా బుర్ర తింటున్నారు. అమ్మాయి గారు, ఈ సచినుడు ఇక్కడే కూర్చొని ఎగ్జామ్ రాస్తుంది అని చెప్తున్నాడు. అక్కడ అమూల్య ఏం చేస్తుంది అమ్మాయి గారు? అమూల్య ఇంకా నిద్రపోతుంది. రే మామ, కర్రదలోనరా. వదండి మామ, తను వెళ్ళిపోతుంది. వదండ్రా. అమూల్య, నువ్వు మా అమర్ గారిని డిబార్ చేస్తావా? నిన్ను అమూల్య, నీ దగ్గర ఏదో మంత్రాలు మాయలున్నట్టున్నాయి. నువ్వు చేసిన పనికి మేము నిన్ను వదిలిపెట్టాం. వాము, ఇదేదో దయ్యంలో ఉందిరా బాబు. నిజమా? అమ్మాయి గారు, మీరిలా షాక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారంటే చూడలేక చస్తున్నాం. అరే, అక్కడ అమూల్య మా అమర్ గారిని వాడి ఫ్రెండ్స్ ని చితకబాదిందంటే నమ్మరేంటి? కలమాసిందానా, ఇప్పటికే ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కాక నాకు పిచ్చెక్కుతుంది. వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ అమూల్యకు కాపలా కాస్తూ కూర్చున్నాను. అమూల్య పడుకున్న ప్లేస్ నుంచి అస్సలు కదల్లేదు. అమ్మాయి గారు, ఈ ఇంట్లో ఉన్న అమూల్య దగ్గర
ఏదో శక్తి ఉంది. లేదంటే ఇలా ఆత్మలా పడుకున్న మనిషిలోంచి అడుగులు వేస్తూ వెళ్ళి ఎగ్జామ్ రాసి రావడం ఎవ్వరికీ కుదరదు. మా గూడెంలో ఇలాంటి శక్తులు తెలిసినవాడు ఒకడున్నాడు. ఎందుకైనా మంచిది వెళ్ళి వాన్నొకసారి కలిసి విషయం చెప్తే మంచిదనిపిస్తుంది. అంబారి, మనం ఇక్కడ కూర్చుని సోది బాగానే వేస్తున్నాం, కాని మనకు తెలియకుండా ఇప్పుడు మన ప్రక్కన ఆ అమూల్యలో ఉన్న రెండవ మనిషి, అదే అమూల్య ఆత్మ ఇక్కడుందేమో. ఎందుకైనా మంచిది ఇలాంటి విషయాలు బయటికి మాట్లాడకుండా సెటిల్ చేద్దాం. ఎప్పుడు ఎలా అనేది నేనే చెప్తాను. కొద్ది రోజులు ఓపిక పట్టు. అది సరే అమ్మాయి గారు, ఇప్పుడు అమూల్య ఏం చేస్తున్నట్టు? అమూల్య, చిన్నపిల్లల ఏడవకమ్మా. చూడు, అదృష్టం బావుండి నువ్వు క్యూర్ అవ్వగలిగావు. అమూల్య, నీ హెల్త్ రికవర్ అయినందుకు సంతోషపడాలి, కానీ ఇలా చిన్నపిల్లల ఏడుస్తావు ఎందుకు చెప్పు? పార్థు గారు, ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాక నా హెల్త్ బాగుంటే ఏంటి, బాగోకపోతే ఏంటి? నా గ్రహచారం కాకపోతే నా ఎగ్జామ్స్ ఉన్నంత కాలం నేను బెడ్ రెస్ట్ లో ఉన్నాను. ఎగ్జామ్స్ అయిపోయాక ఇప్పుడు లేచి తిరుగుతున్నాను. ఈ సంవత్సరం పడిన కష్టమంతా వృధా అయిపోయింది. కనీసం ఎగ్జామ్స్ కూడా రాయలేకపోయాను. రేపు రిజల్ట్స్ లో నేను అబ్సెంట్ అనే వస్తుంది. అంటే ఫెయిల్ అయినట్టే. నా చిన్నప్పటి నుంచి నేను చదువుకోవడం మా పిన్నకి ఇష్టం లేదు. సీక్రెట్ గా చదువుకున్నా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యేదాన్ని. నేనెప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. అదేంటమ్మాయి గారు, తన లోపలున్న ఇంకో మనిషి వెళ్ళి ఎగ్జామ్ రాసొచ్చింది కదా, ఇదేంటి ఎగ్జామ్ రాయలేదని ఏడుస్తుంది? నాకు అదే అర్థం కావడం లేదే. నాకెందుకో ఇది మెజిషియన్లా కనిపిస్తుంది. ఒకవేళ తను మనకు కనిపించకుండా వెళ్ళి ఎగ్జామ్ రాసొస్తుందంటావా? ఏమో అమ్మాయి గారు, ఈ ఇంట్లో నాకు విఠలాచారి సినిమా కనిపిస్తుంది. ఒరే పార్దు, ఏంట్రా ఇది? ఎగ్జామ్స్ రాయకపోయినంత మాత్రాన కొంపలు మునిగిపోయినట్టు చేస్తున్నారిద్దరూ. అమూల్య, నువ్వేంటమ్మా? అసలు నువ్వీ పరీక్షలు రాయడానికే వీణ్ణి పెళ్లి చేసుకున్నట్టుగా, చదువుకోవడానికే ఈ ఇంటికి కోడలుగా వచ్చినట్టు ఫీల్ అవుతున్నావు. ఇంత చిన్నదానికే ఏడుస్తూ కూర్చోవడం నాకు అస్సలు నచ్చలేదమ్మా. నువ్వు చదువుకోవడం ఇష్టం అన్నావు కాబట్టి ఓకే అన్నాను, కానీ మరీ ఇంతగా ఏడుస్తావని తెలిస్తే నిన్నసలు చదువుకోనిచ్చేదానే కాదు. ఒరే పార్థు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అమూల్య రేపు ఉదయానికల్లా అన్నీ మర్చిపోయి ఈ ఇంట్లో నవ్వుతూ తిరగాలి, అంతే. ఏ మెంటల్, చూసావు కదా, నువ్వింకా ఇలా భోజనం చేయకుండా కూర్చుంటే మా అమ్మకి ఇప్పుడే మన అగ్రిమెంట్ గురించి డౌట్ వచ్చేలా ఉంది. దయచేసి నా కోసం కాస్త నవ్వుతూ ఉండు తల్లి. అది కాదు పార్థు గారు, నా ఎగ్జామ్స్. అమ్మా మహాతల్లి, నీ ఎగ్జామ్స్ గురించి ప్రస్తుతానికి వదిలే. రేపటి నుంచి నువ్వు కాస్త నవ్వుతూ మా అమ్మకు కనిపించావు.
2 రోజులు నువ్వు బెడ్ రెస్ట్ లో ఉండాల్సి వచ్చినందుకే మా అమ్మ టెన్షన్ చూడలేక చచ్చాను. నువ్వింకా ఎగ్జామ్స్ అని నా బుర్ర తినకు. దానికి ఏదో ఒక పరిష్కారం తర్వాత ఆలోచిద్దాం, అర్థమైందా? సరే భార్గవ్ గారు. జరిగిందంతా మర్చిపోయి ఒక 4 రోజులు నవ్వుతూ మా అమ్మకు కనిపించు. నీ కెరీర్ గురించి నేను ఆలోచిస్తాను. ప్లీజ్ ఇంకా ఏడుస్తూ కూర్చోకు. कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूला कर्तव्यं दैवमाह्निकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूला कर्तव्यं दैवमाह्निकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु. అమ్మయ్యా, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. ఈ దెయ్యం ఎగ్జామ్స్ అనుకుంటూ కూర్చుంటే ఈవిని చూసి మా అమ్మని చూసి నేను తల పట్టుకున్నా. ఇప్పుడు అమూల్యని మా అమ్మ ఇలా చూసిందంటే ఫ్లాట్ అయిపోతుంది. స్వామి, ఈ ఇంట్లో నేను కోడలుగా అడుగు పెట్టానని అత్తయ్య గారితో పాటు అందర్నీ మోసం చేస్తున్నాను. చివరికి మా నాన్నని కూడా పార్థు గారిని పెళ్లి చేసుకున్నట్టు నమ్మించాను. మా చెల్లిని, మా నాన్నని, అత్తయ్య గారిని, వీళ్ళందరినీ మోసం చేసింది కేవలం చదువుకోవడం కోసమే. దేనికోసమైతే కష్టపడి మా ఊరు వదిలేసి వచ్చాను. ఇప్పుడు ఆ వచ్చిన పని జరగలేదు. జరిగింది తలుచుకుంటూ ఏడుస్తూ కూర్చుంటే ఇంట్లో అత్తయ్య గారు బాధపడతారని తప్పక నా బాధనంతా కడుపులో దాచుకోవాల్సి వచ్చింది. త్వరలో మా అగ్రిమెంట్ కూడా పూర్తవబోతోంది. ఇక నాకు దారి నువ్వే చూపించాలి తల్లి. గారండి, నైట్ మీరు నన్ను హెచ్చరించారు కదా, అందుకే మీకోసం నా బాధలన్నీ దాచుకొని నవ్వుతూ పూజ చేసి హారతి తీసుకొచ్చాను. తీసుకోండి. నిన్నిలా చూస్తుంటే నాకిప్పుడు చాలా సంతోషంగా ఉందమ్మా. ఎన్ని రోజులు నువ్వు బెడ్కే పరిమితమైపోవడం వల్ల ఇల్లంతా బోసిపోయింది. చూడు, ఈ రోజు నీ సంతోషంతో ఇల్లంతా ఎలా వెలిగిపోతుందో. పదమ్మా,
నా కొడుక్కి హారతి నీ చేతులతో ఇద్దువు గాని నా త్వర. ఏంటమూల్య హారతి తీసుకుని ఎక్కడికొచ్చావు? ఒరేయ్, నువ్వలా పెట్టెలు సిగరెట్లు కాలుస్తూనే ఉన్నావు. నువ్వలా సిగరెట్లు కాల్చడం కాదురా, ఒకేసారి నా మీద పెట్రోల్ పోసి ఒక అగ్గిపుల్ల గీసి కాల్చేయరా. అత్తయ్య గారు ఊరుకోండి, ఇప్పుడేమైందని ఏడుస్తున్నారు? అమ్మా, నేనేదో సిగరెట్ తాగడం కొత్త అన్నట్టు ఏంటి న్యూసెన్స్? న్యూసెన్సా? అమ్మా అమూల్య, చూసావా వాడి మాటలు? రాత్రి తాగి ఊగుకుంటూ ఇంటికొచ్చి ఉదయాన్నే ఈ రకంగా సిగరెట్లు కాలుస్తున్నాడు. కన్న తల్లి ముందు కొడుకు ఇలాంటి పనులు చేస్తుంటే ఏ తల్లైనా సంతోషంగా ఉండగలదా? అత్తయ్య గారు, పార్థు గారి గురించి మీకు తెలుసు కదా, మీరు ఊరుకోండి అత్తయ్య గారు. వాడు మారడమ్మా, వాడు నేను చనిపోయేంత వరకు మారడు. అమ్మా, ఏంటా మాటలు? రేయ్, నువ్వు నాతో మాట్లాడకు. అమ్మా అమూల్య, నువ్వు ఈ ఇంటికొచ్చిన దగ్గర నుంచి అన్నీ మారాయి. ఇదిగో ఒక్క విడి అలవాట్లు తప్ప. నేను బతికుండగా చూస్తానో లేదో నాకు తెలీదు. నా కొడుకుని ఈ సిగరెట్లు మందు నుంచి విముక్తుణ్ణి చెయ్యమ్మ తల్లి. అత్తయ్య గారు, పార్థు గారు మారరు. తనకి పుట్టుకతోనే దోషం వెంటాడుతోంది. ఆయనేమో పూజలు చేయరు. పూజలు చేయకపోతే దోషం పోదు. ఈ విషయంలో నేను కూడా ఏమీ చేయలేను. నన్ను క్షమించండి అత్తయ్య గారు. ఏ అమూల్య, ఏంటి మాటి మాటికి పూజ అని విసిగిస్తున్నావు? వదిలేండి పార్థు గారు, మీరు పూజలు చేయరు. ఆ పూజలు చేయకపోతే అలవాట్లు పోవు. ఏయ్, మళ్ళీ అదే మాట అంటావు? పూజలు చేయలేనంత మాత్రాన అలవాట్లు మార్చుకోలేమా? పార్థు గారు, తల కిందకి కాలు పైకి పెట్టి తపస్సు చేసినా మీ వల్ల కాదు. వదిలేయండి. ఏయ్, ఏంటి వదిలేసేది? అంటే మనిషి మనోబలం కంటే నీ పూజలు హోమాలు ఎక్కువ? పార్థు గారండి, మీ వల్ల కాదని చెప్తున్నాను కదా. ఇప్పుడెందుకు ఈ డిస్కషన్? వదిలేయండి. అంటే నేను మందు సిగరెట్ మానలేనంటావు? ఏ పూజలు చేయకుండా ఇంపాసిబుల్ పార్థు గారు. ఏ అమూల్య, పూజలు చేయకుండా ఏ దేవుడికి దండం పెట్టుకోకుండా నా మనోధైర్యంతో నేను మందు సిగరెట్ మానేస్తాను. పార్థు గారు, మీ వల్ల కాదని చెప్తున్నాను కదా. ఎందుకండి అనవసరమైన వాగ్దానాలు చేస్తారు? అమ్మా, అమూల్య నా గురించి నా పట్టుదల గురించి చాలా చీప్గా మాట్లాడుతుంది. ఈ రోజు నుంచి నేను మందు సిగరెట్లు మానేస్తున్నాను. మీరు అనుకున్నట్లు పూజలు హోమాలు వ్రతాలు చేయకుండా
కేవలం నా పట్టుదలతోనే నేను మానేస్తాను. అమూల్య, నా దృష్టిలో మనోధైర్యానికి మించిన శక్తి ఎక్కడా లేదు. నువ్వేదో పూజలు పూనకాలు అంటున్నావు కదా, నువ్వు గెలిస్తే నీ పూజా శక్తి గొప్పది, కాని నేను గెలిస్తే మనిషి మనోధైర్యం గొప్పదని నువ్వు ఒప్పుకోవాలి. ఖచ్చితంగా ఒప్పుకుంటాను భర్దు గారు. ఇప్పుడు కాదు అమూల్య, నేను నా అలవాట్లు మానేసిన తర్వాత ఒప్పుకో చాలు. ఇట్స్ మై ఛాలెంజ్. అత్తయ్య గారు, మంట ఇప్పుడే మొదలైంది. రిజల్ట్ త్వరలో వస్తుంది, చూడండి.